పురుషులందరూ, స్త్రీలు ఎవరైనా ఈ మాటలను ఆలోచించాలి. నా పరిస్థితి బాగుందండి, అన్ని పనులు అయిపోయి ప్రెస్టేజ్ అడ్డు వస్తుందా నీకు? ఏం అడ్డు వస్తుంది? పన్ను లేని సంపదని అనుభవిస్తున్నారు మీరు. దేనికి డబ్బు నువ్వు కరెక్ట్ అవసరం లేదు దేవునికి. ఈ బలం ఎవరిస్తారండి? ఇవన్నీ ఆలోచించాలండి. ఈ ఊపిరి ఎవరిస్తారు? మనిషి ఈజీగా చచ్చిపోతున్నాడు ఇప్పుడు. పెద్ద ఎక్కువ కష్టపడవసరం లేదు. కానీ ఈరోజు బతికి ఉన్నామంటే ఆయన గొప్పే కదా. ఎంత గొప్ప త్యాగాన్ని మన కోసం ఆయన చేశాడు. ఒక జడ్జ్ ఎదురుగుంటా హత్యానారం చేసిన ఒక వ్యక్తి బోన్లో నిల్చున్నాడండి. ఆ వ్యక్తిని చూసాడు జడ్జ్. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, తన సొంత కుమారుడే. ఎంతో క్రమశిక్షణలో పెంచినా సరే తోవ తప్పిపోయి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి, తండ్రి క్రమశిక్షణలోనే పెంచాడు కుమారుణ్ణి, అయినా సరే అబ్బలేదు, తోవ తప్పిపోయాడు. ఆఖరికి ఒక హత్య చేసి నేరగాడుగా నిల్చున్నాడు బోన్లో. ఒక నేరస్తుడిగా ఉన్న కుమారుడికి హత్య చేయడం వల్ల ఆ కుమారుడికి ఆ తండ్రి అయిన జడ్జ్ మరణశిక్ష విధించాడు. ఒకరోజు తెల్లవారే మార్నింగ్ చీకటం లెగిసి మరణశిక్ష పడుతున్న ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి కన్నీటితో తన బట్టలన్నీ తీసి తన కుమారుడికి తొడిగాడు. తొడిగి తండ్రి అంటున్నాడు, ఇక్కడి నుంచి పారిపోనన్నా, ఇక్కడి నుంచి నువ్వు పారిపో అని చెప్పి ఆ కుమారుడు బట్టలు ఈ తండ్రి వేసుకొని మరణశిక్షని అనుభవించాడు. 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం జరిగింది ఇదే జరిగిందండి. నువ్వు ఎక్కాలి మరణశిక్షలో, ఒక బోన్లో దోషిగా నువ్వు నేను నిల్చోవాలి. కానీ ఆయన స్థితిని మనకిచ్చి మన స్థితిని ఆయన తీసుకున్నాడు. మన మరణాన్ని ఆయన తీసుకొని మనకి సౌభాగ్యులుగా, మనల్ని ధనవంతులుగా చక్కగా బతకండి, ఆశీర్వదించబడండి. నువ్వు చనిపోవాల్సింది, నేను చనిపోతాను. ఇంత గొప్ప కార్యం ఎవరు చేస్తారు? ఎన్ని కోట్లు ఇస్తే ఒక మనిషి కోసం చచ్చిపోతాడండి? అమ్మో నా ప్రాణం నీకోసం నేను ఎందుకు చచ్చిపోవాలంటారు. కన్నీటితో తన యొక్క వస్త్రాలన్నీ కొడుకుకి వేసి ఆ కొడుకు యొక్క మరణాన్ని తండ్రి అనుభవించాడండి. ఇది జరిగింది. కృతజ్ఞత ఉండద్దా అండి? కృతజ్ఞత ఉండద్దా? ఏం అడ్డొస్తుంది ఆయన ఆరాధన చేయడానికి? ఏం అడ్డొస్తుంది ఆయన స్తుతించడానికి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభా, ఇంకా నేను బ్రతికున్నాను ప్రభా, అది నీ దయ తండ్రి, నీ కృపనైనా అని కన్నీటితో ఆయన్ని పాదాలు కడగాల్సిన భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. దేనికి దేవుడే కానీ నిజంగానే డబ్బు అడిగితే మనం ఇవ్వలేం, దేనికి ఇవ్వలేం. ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలకి మనం పే చేయలేం. గవర్నమెంట్కి అయితే పే చేస్తున్నాం కానీ దేవునికి పే చేయగలమా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇవ్వలేవు. నేను నీకు ఇస్తున్న దానికి నువ్వు తిరిగి ఇమ్మంటే నువ్వు ఇవ్వలేవు. కానీ నువ్వు ఇవ్వగలిగేది ఒకటి ఉంది. ఏమి ఇవ్వగలవు? నా కుమారుడా, విరిగి నా హృదయం నాకు ఇవ్వు. అది కావాలట ఆయనకి. శోకపు లోయలలో, కష్టాల కడకండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడకండ్లలో, కడలేని కడలిలో, నిస్పృహలో, వేదనుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమే
చేతులు రెండు ఆయన వైపు చాపి సిగ్గుపడకండి. మనం సిగ్గుపడవలసిన వాడు ఆయన, అయినా మన తల ఎత్తాడు ఆయన. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటంలో ఎన్నో అండి, ఒకటి కాదు. ఈ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు చాలా వస్తాయి. నిల్చోవాలి. చాలాసార్లు మనం తొట్టిల్లిపోతాం, పడిపోతాం. అలా పడతాం, లేస్తాం, తూలుతాం. అయినా ఆయన చేయి పట్టుకొని మనల్ని నిల్చోబెడుతున్నాడు. మనం నిలబడలేకపోతున్నాం. మన వల్ల కాదండి, మనం నిల్చోలేము. ఈ పోరాటాలు పడిపోతాం, చేతులు ఎత్తేస్తాం. విశ్వాస పోరాటములో ఎదురాయి శోధనలో లోకాశలాల చెడులో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయి శోధనలో లోకాశలాల చెడులో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దుష్టుల దీర్ఘశాంతము కలిగిన దేవా, దీర్ఘశాంతదేవా నా జీవిడవక నడిపించితివి. దీర్ఘశాంతము గలదేవా నా జీవిడవక. ఎవరన్నారు ఈ మాటలు? ఎవరన్నారండి? మనకి చాలా ఒక్కొక్కసారి ఇంకా భరించలేమండి. అరే ఏటి దుష్టులు క్షేమం, దుష్టులేటి క్షేమంగా ఉన్నారు, ఏటి అలా అంత హ్యాపీగా చెయ్యాల్సినవన్నీ చేస్తున్నారు, అంత హ్యాపీగా ఉన్నారు కదా. మనం ప్రతి దాంట్లో ఖచ్చితంగా బ్రతకాలి. మొన్నైతే కొన్ని ప్రశ్నలు నాలోనేనండి. ఏటి మేమే నీతిగా బతకాలి, తప్పు చేయకూడదు, తప్పు చేస్తేనే నుండి శిక్ష. ఒకవేళ ఏమైనా పొరపాటున మేము కూడా అలా బ్రతకాలనుకున్నామంటే నరకం. అంటే ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వెళ్తే నొయ్య. ఎవరికి? విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళకి మాత్రమే అగ్ని పరీక్షలు. వాళ్ళు నేను అనుకుంటాను, వాళ్ళకి ఈ లోకంలో కూడా బ్రతికేస్తారు, ఆఖరిలో కూడా క్షమాపణ అడిగి నీ దగ్గరికి వచ్చేస్తారా అని ఇలా రకరకాల ప్రశ్నలు. అంటే ఈ లోకంలో కూడా వాళ్ళకి సంతోషమే, ఆఖరిలో చచ్చిపోయే ముందు నేను క్షమాపణ అడిగి నీ దగ్గరికి వచ్చేస్తారా? ఇలాంటి రెండు అవకాశాలు వాళ్ళకి. మా నీతిని భక్తిని కాపాడుకున్న మాకు ఇలాగా లేదు. లేదు, దేవునికి మనం మాటలు చెప్తామా? దేవునికి మనం జ్ఞానం చెప్తామా? ఆయనకి ఆలోచన చెప్తామా? యోబు ఇలాగే బాధపడుతున్నాడండి. యోబు జీవితంలో ఇవే పరిస్థితులు. యోబు దుష్టుల క్షేమం చూసేట ఇక నీతి వ్యర్థం. వాళ్ళు క్షేమంగా ఉండి వాళ్ళు ఫలిస్తుంటే, వాళ్ళు పుష్పిస్తుంటే, వాళ్ళ పిల్లలు పుష్పిస్తుంటే నా నీతి నా భక్తి వ్యర్థం. నేను నీతిగా ఉండడం ఎవరికి అంటున్నాడు యోబు. నా నీతిని కాపాడుకోవడం దేనికి? ఆ కింద వచనాలు చూస్తే వాళ్ళకి ఒక్కరోజు మాత్రమే సంతోషం, ఒక్క నిమిషం మాత్రమే ఆనందం, ఒక్క సెకండ్లోనే ఎగిరిపోద్ది అంతా కూడా. కానీ నీతిమంతులకి ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారటండి. హల్లెలూయా, హల్లెలూయా.
చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ప్రధాన యాజకుడా నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నిండైన మనసుతో ఆరాధన చేద్దాం. నిండైన మనసు, సిగ్గుపడ్డానికి ఒకరినొకరు చూసే జీవితం కాదండి. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అందరూ ఆయన వైపే చేతులు ఎత్తాలి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. మరలా బిగ్గరగా యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. గట్టిగా చప్పట్లు కొట్టి గమనిద్దామా? సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లునుగా. ఆరాధన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకొని నేనేమై ఉన్నాను. ఈరోజు పన్ను లేని సంపద దేవుడు నాకు ఇచ్చాడు. దేనికి నేను దేవునికి డబ్బు కట్టట్లేదు. కనీసం కన్నీటితో ఆయన పాదాలు కడగద్దా. 364 సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఇంకొక 2 రోజుల్లో కొత్త సంవత్సరం చూడాలంటే ఏం కావాలండి? తప్పకుండా నేను చూస్తాను. దేవుడు చూసినా, దేవుని కృప ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను చూస్తానని చెప్పగలిగే మనిషి ఎవరైనా ఉన్నారా? దేవుని కృప లేకపోయినా సరే దేవుని కృపను బట్టే చూడగలం. దేవుని దయను బట్టే ఇంకా 2 రోజుల్లో కొత్త సంవత్సరం చూడాలంటే మనం మనిగి ఆయన పాదాల దగ్గర ఒదిగి ఉండాలి. దేవుడు నేను ప్రేరేపిస్తే ప్రార్థన చేయండి గట్టిగా.